అసలు పాపులేషన్ శాంపిల్ అనే మాటలు ఎప్పుడన్నా విన్నారండి మీరు? పాపులేషన్. అదే పాపులేషన్ అంటే నేషనల్. జనాభా లెక్కలు కాదండి. ఓ, దాంట్లో జనాభా లెక్కలు కాదు. మ్యాథమెటిక్స్లో ఎప్పుడన్నా విన్నారా? నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఇంట్లో రైస్ రైస్ తీసుకుంటానికి షాప్కి వెళ్తారు కదా. నేను మాట్లాడేది ఇంట్లో మీరు రైస్ పండించేది ఇంటికాడ నుంచి పంపించేవాళ్ళు లేని లేని వాళ్ళ గురించి. మీరు రైస్ కొనడానికి షాప్కి వెళ్తారు కదా. ఒక కొత్త షాప్కి వెళ్ళారు అనుకుందాం, ఓకే. ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రైస్ ఎట్లా కొనుక్కొస్తారు? ఒక 25 కేజీలు గట్ట ఒకసారి కొనుక్కొచ్చేస్తారా? ఆడు బాగుందని చెబితే శాంపుల్. మీకు బాగా తెలిసి ఉండుంటే, అరే బాబు కొంచెం రైస్ నా చేతిలో ఇయ్య అంటాం. దగ్గర పెట్టుకుని చూస్తాం. అంతేగాని బస్తా మొత్తం ఆ 25 కేజీలు నా చేతిలో పోయారని అని అడగంగా. ఓకే, ఏం చేస్తాం? కొంచెం మన చేతిలో వేస్తాడు. మనకు బాగా తెలిస్తే రైస్ గురించి చూస్తాం. లేకపోతే కొంచెం ఒక 2 3 గింజలు నోట్లో వేసుకుని టెస్ట్ చేస్తాం. ఓకే, సరే, అది కూడా తెలియదు అనుకున్నాం. మన బ్లైండ్గా ఆడు బాగుందని చెప్పాడు. కానీ మనం తెలివిగా చేయాల్సిన పని ఏంటి? ఆడు బాగుందని చెప్పింది అంటది. 25 కేజీలు కొంటే మొత్తం కేజీ రూ. 1 తగ్గుద్ది, అయినా పర్వాలేదు. కాబట్టి 25 కేజీస్ బ్యాగ్ ఒకసారి తీసుకోకుండా మనం ఎంత వండుకుంటాం? మినిమం 1 కేజీ అంటే ఇస్తాడు కాబట్టి 1 కేజీ ఇవ్వరా బాబు ఆ బ్యాగ్లో అని చెబుతాం. ఓకే, ఆ బ్యాగ్లోది కేజీ ఇవ్వమంటాం మనం, అంతేనా? అంతేగాని పక్క బ్యాగ్లో తీసుకోగా, మనం కొనాలనుకున్న బ్యాగ్లో కాకుండా వేరే బ్యాగ్లో తీసుకుంటే ఉపయోగం ఉండదుగా. మనం ఇంటికి వెళ్ళి దాన్ని వండి మనకు నచ్చితే వచ్చి కొంటాం. ఇప్పుడు మనం వాడి బ్యాగ్లో నుంచి మనకు శాంపిల్ ఇచ్చేటప్పుడు మీరు ఎవరైనా అడుగుతారా? కింద నుంచి ఇవ్వు, మధ్యలో నుంచి ఇవ్వు, పైనుంచి ఇవ్వు అని ఎవరైనా అడుగుతారా? చెప్పండి. అడగండి. ఎందుకని అడగండి. అడగరు? ఎందుకని అడగరు? అంతా ఒకటే. రైస్ అంతా ఒకటే ఉంటుంది కదా పైన. ఓకే, సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్లో, ఓకే, మీరు ఫ్రూట్స్ కొంటాకి వెళ్ళారు వెజిటబుల్ మార్కెట్కి. ఆ, ఒక కాటన్లో కమలాకాయలు నారింజకాయలు ఏమి ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక డజన్ అడిగారు. మీరు ఒక డజన్ కావాలని అడిగారు. అప్పుడు మీరు ఏమడుగుతారు? కింద కింద బాగున్నాయి ఇవ్వమంటారా? కింద. కింద బాగున్నాయి కింద. కిందవి బాగున్నాయి కింద నుంచి తీ, పక్కనవి బాగున్నాయి ఆ, పక్క నుంచి తీ. అక్కడ ఇక్కడేమో మీరు కింద నుంచి ఇవ్వమని, పైనుంచి ఇవ్వమని, పక్క నుంచి ఇవ్వమని అడగల. అక్కడేమో మీరు పైనుంచి ఇవ్వండి, పక్క నుంచి ఇవ్వండి, మధ్యలో ఇవ్వద్దు, అక్కడ ఇవ్వద్దు, ఇక్కడ ఇవ్వద్దు, ఇక్కడే కావాలని అడుగుతున్నారు. ఎందుకనే? ఇక్కడ రెండు సిచ్యువేషన్లో ఉన్న డేటా అనేది వేరు. రెండు సిచ్యువేషన్లో ఉన్న మెటీరియల్ అనేది వేరు. ఇప్పుడు అక్కడ ఏముంటాయి? కాయలు కింద పెట్టుంటాయి, స్టెప్ వైజ్గా పెట్టుంటాయి. బియ్యాన్ని అట్లా ట్రైల్లో పెట్టరు కదా, ఒక్కొక్క బియ్యాన్ని ఒక్కొక్క దాంట. ఒక శాంపిల్ని తీసుకుండానికి, ఒక శాంపిల్ బియ్యం టెస్ట్ చేయడానికి ఏమో మీరు అన్ని జస్ట్ ఒక కేజీ ఇవ్వమంటున్నారు. ఆ కాయల్ని టెస్ట్ చేయడానికి మాత్రం చిన్న ఒక తొనో 2 తొనలో తింటాం మనం. కానీ మనకు కావాల్సినప్పుడు ఏం కావాలి? ఇంకో ఆ చివరి అన్నీ కాకుండా మధ్యలో వరకు తీసి. ఇందుట్లో రైస్ బ్యాగ్, మనం కొనాలనుకుంటున్న రైస్ బ్యాగ్ అనేది పాపులేషన్. మనం తీసుకుంటున్నాం చూసారా, దాని టేస్ట్ చూడడానికి ఒక కేజీ తీసుకొచ్చాం అనుకోండి. ఆ కేజీలో కేజీ వండేసుకోం కదా. మన అంత పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా. ఓ పావు కేజీను 1/2 కేజీను వండుకుంటాం కదా. ఆ 1/2 కేజీ వండేది అనేది శాంపిల్. ఈ 1/2 కేజీ ఎలా ఉంటుందో ఆ 25 కేజీలు కూడా అలాగే ఉంటుంది కదా. ఈ 25 కేజీలలో ఉండే బియ్యం ఎట్లా ఉంటాయో 1/2 కేజీలో ఉండే బియ్యం కూడా అట్లాగే ఉంటాయిగా. శాంపిల్ అనేది దేనికి రిసెంబ్లెన్స్? పాపులేషన్ ఎట్లా ఉంటుందో శాంపిల్ కూడా అట్లాగే ఉంటుంది. కానీ పాపులేషన్ అనేది 25 కేజీలు, అందుట్లో ఉన్న బియ్యమే చిన్న క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఇది శాంపిల్. అట్లాగా మనం దేన్నైతే స్టడీ చేయాలనుకుంటామో దాని కేటగిరీలోకి వచ్చేదంతా కూడా పాపులేషన్. ఆ పాపులేషన్లో పాపులేషన్ లాగా ఉండేటట్టు ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే అది శాంపిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాపులేషన్ అనుకోండి. ఇందుట్లో నుంచి ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే ఇది శాంపిల్. ఇది పాపులేషన్, ఇది శాంపిల్.